నమస్కారం న్యూస్ విషన్కు స్వాగతం. అంతరిక్షంలో తిరిగే గ్రహశకలం ఒకటి భూమి వైపు దూసుకొస్తోందని నాసా హెచ్చరించింది. ఈ గ్రహశకలం గంటకు 65,000 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుందని, మరో 2 రోజుల్లో భూమికి సమీపంలో వెళ్తుందని నాసా తెలిపింది. ఈ గ్రహశకలంతో భూమికి ఏమైనా ప్రమాదం ఉందా? గ్రహశకలం నుంచి ఎదురయ్యే ముప్పును తప్పించడం సాధ్యమవుతుందా? అసలు నాసా ఏం చెబుతోంది అనే వివరాల్లోకి వెళ్తే, గ్రహశకలం 2024 నాటికి సంబంధించిన నాసా హెచ్చరిక జారీ చేసింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పరిమాణంలో సుమారు 260 అడుగుల ఉన్న ఈ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందని తెలిపింది. ఇది గంటకు సుమారు 65,215 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోందని వెల్లడించింది. ఇది జూలై 8వ నాటికి భూమికి అతి సమీపంలోకి వస్తుందని నాసా స్పష్టం చేసింది. 2024 MT1 గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తున్న సంగతి, భూమికి దగ్గరగా వచ్చే గ్రహశకలాలు, తోకచుక్కలను ట్రాక్ చేసే నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ ద్వారా కనుగొన్నట్లు నాసా తెలిపింది. ఈ ఆస్ట్రాయిడ్స్ గంటకు 65,000కు పైగా వేగంతో దూసుకుపోతున్నప్పటికీ ఇప్పుడు భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా తెలిపింది. గ్రహశకలం భూమి నుంచి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో వెళ్తోంది. ఇది భూమి, చంద్రుడి మధ్య దూరం కంటే 4 రెట్లు ఎక్కువ. అయితే ఈ పరిమాణంలో ఉన్న గ్రహశకలాలు భూమిని ఢీకొంటే జరిగే నష్టం ఎక్కువగానే ఉంటుందని నాసా తెలిపింది. 2024 MT1 వంటి గ్రహశకలం ప్రభావం భారీ పేలుళ్లు, సునామీతో జరిగే నష్టానికి సమానమని, అయితే నాసా ప్లానెటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ ఆఫీస్ అలాంటి ప్రమాదాలను నియంత్రించేందుకు పనిచేస్తుందని నాసా వెల్లడించింది. డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్ వ్యోమనౌకను క్రాస్ చేయడం ద్వారా గ్రహశకలాన్ని మళ్లించే సాధ్యాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు నాసా తెలిపింది. అయితే ఇది 2024 MT1కి సంబంధించింది కాకపోయినప్పటికీ గ్రహశకలాల డైవర్షన్లో ఓ ముందడుగు సాధించినట్లు నాసా తెలిపింది. అయితే 2024 MT1 భూమికి చేరువగా వెళ్తోందన్న దాన్ని చిత్రాలు, డేటాను తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. రామసేతు వంతెనకు సంబంధించి పూర్తి మ్యాప్ను ఇస్రో సైంటిస్టులు ఆవిష్కరించారు. రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్ దీవిని కలుపుతూ సముద్రంలో ఉన్న వంతెన నిర్మాణ తీరుపై పరిశోధకులు కొత్త విషయాలు కనుగొన్నారు. వంతెనలోని 99.8% సముద్రపు నీళ్లలో మునిగిపోయి ఉందని పరిశోధనలో తేలింది. నాసాకు చెందిన ICESat-2 శాటిలైట్ డేటాను ఉపయోగించి జోధ్పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రాలకు చెందిన సైంటిస్టులు రామసేతు మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టారు. వంతెన నిర్మాణం ఏ కాలం నాటిదన్నది తెలుసుకునేందుకు ఈ పరిశోధన దోహదపడుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారించగలమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి రూరల్ మంగళం పంచాయతీలో బుధవారం ఉదయం శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హాజరై పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ప్రజలకు సూచించారు. క్యాంపెయిన్ అనేది 2 నెలల క్యాంపెయిన్ కింద జూలై, ఆగస్టు మాసాల్లో లాంచ్ చేయడం జరిగింది. జూలై 1వ తారీఖున మన రాష్ట్రంలో కూడా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు లాంచ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మనం ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు, మిగతా అధికారులందరూ కూడా ఈరోజు ఈ స్టాప్ డైరియా క్యాంపెయిన్ చంద్రగిరి నియోజకవర్గంలో కూడా అన్ని పంచాయతీల్లో కూడా విస్తృతంగా తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది. మనకి తిరుపతి జిల్లాలో గడిచిన 3-4 నెలల్లో అతిసారం కేసులు కొన్ని ఎక్కువ రావడం జరుగుతుంది. అదేవిధంగా తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి పట్టణంలో పట్టణ పరిసరాలలో మనకి డెంగీ కేసులు కొంచెం అధికంగా ఉన్నాయి. ఎందుకంటే కొంచెం వర్షాలు ముందుగా రావడంతో మనకి నీటి నిల్వలు ఇళ్లలో ఉండటంతో దానికి మనకి ఈ డెంగీ కేసులు అనేది కూడా వస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడే సార్ చెప్పిన విధంగా ప్రతి శుక్రవారం మనం నీటి నిల్వలపైన పరీక్షిస్తూ వాటిని ఎక్కడెక్కడ అపరిశుద్ధంగా ఉందో వాటన్నిటిని కూడా క్లీన్ చేస్తే ఈ డయేరియా రాదు. అదేవిధంగా ఉమ్మడి మంగళం పంచాయతీని ఆదర్శంగా చేయాలని కూడా మాట్లాడటం జరిగింది. నిన్న కూడా ఎస్పీ గారిని కూడా కలిసి ఇక్కడ గంజాయి దానిపైన కూడా నిన్న కూడా ఇక్కడ చిన్న సంఘటన జరిగింది. ఒక బస్సును కొట్టి అద్దాల బాలు కొట్టి చేశారు గంజాయికి సంబంధించింది. దాన్ని కూడా ఎస్పీ గారి దృష్టి తీసుకుని వెళ్ళాం. త్వరలో కూడా ఇక్కడ ఉమ్మడి మంగళం పంచాయతీకి సంబంధించి ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా పెట్టేదానికి ఏర్పాటు చేస్తాం. గతంలో ఎలక్షన్లో మేమైతే ఏ విధంగా చెప్పాము, శాంతి భద్రత కానీ, పరిశుభ్రత కానీ, ఇంటి స్థలాల్లో ఇంటి కానీ, తాగునీటి సౌకర్యం కూడా అన్నిటికీ తొందరలో కల్పించే విధంగా మేము ముందుకు పోతాం. దీనికి సహకరించినటువంటి అధికారులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సభ్యులకి, అదేవిధంగా మీడియా సోదరులకు కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ కౌన్సిల్ సమావేశం 4 నెలల తర్వాత జరగడంతో కౌన్సిల్ సభ్యులు వివిధ అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో తిరుపతి నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం మొట్టమొదటిది కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దెల గురుమూర్తి ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరయ్యారు. వీరితో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, కమిషనర్ అదితి సింగ్ హాజరయ్యారు. మొత్తం 34 అంశాలపై చర్చతో ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సుదీర్ఘంగా సాగింది. మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన సాగిన కౌన్సిల్ సమావేశంలో పలువురు సభ్యులు వివిధ అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. అన్ని అండర్ పాస్లకు సంబంధించి టెండర్స్ అయితే కాల్ఫర్ చేస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ని పిలిచి త్వరగా వర్క్లు స్టార్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. సో దీంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మన తిరుపతిలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది కాబట్టి దాని మీద కూడా త్వరితగతిన మనం చర్యలు తీసుకొని దాన్ని ఖచ్చితంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎలాంటి డ్రైనేజ్ సిస్టమ్కి ఇబ్బంది లేకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఐటీకి సంబంధించి ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. ఐటీకి సంబంధించి కూడా మనం ప్రత్యేకంగా దృష్టి సారించి ఐటీ కంపెనీని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా చిన్న చిన్న సమస్యలన్నీ కూడా ఉన్నాయి. కాలువలు, రోడ్లు, కల్వర్ట్స్, ముఖ్యంగా శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, లైటింగ్స్, ఇవన్నీ తాత్కాలిక మరమ్మతులు, రొటీన్ మరమ్మతులు 1 నెల లోపల మున్సిపల్ అధికారులకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వీటికి కావాల్సిన నిధులు కూడా ఇప్పుడు కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్లో కొంత అప్రూవల్ కూడా చేయడం జరిగింది. 1 నెల లోపల ఈ వర్షాకాలం లోపు ఈ కాలువలు, రోడ్లు, మట్టి గుంతలు పడిన రోడ్లకు ప్యాచ్ మరమ్మతులు, ఇవన్నీ త్రాగునీరు, ఇవన్నీ కూడా 1 నెల లోపల వీలైనంత వరకు కవర్ చేయించే బాధ్యత అధికారులకు సూచనలు చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే దాదాపు అందరు కార్పొరేటర్స్ కూడా వాళ్ళ వార్డు సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. అలాగే ఇవాళ ఎక్స్ అఫీషియో మెంబర్స్గా కొత్తగా మన కౌన్సిల్లో జాయిన్ అవ్వడానికి వచ్చినటువంటి తిరుపతి శాసనసభ్యులు గౌరవనీయులు ఆరణి శ్రీనివాసులు గారు, అలాగే తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి గారు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం సార్ని కూడా కౌన్సిల్లో స్వాగతించడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకి అంటే పార్టీల పరంగా కాకుండా తిరుపతి అభివృద్ధి ప్రధాన ఎజెండాగా కౌన్సిల్ పనిచేస్తుందని వాళ్ళందరూ కూడా చెప్పడం చాలా హర్షణీయాంశమైన అంశము. అట్లాగే కౌన్సిలర్స్ అందరూ కూడా ఇవాళ అందరినీ కూడా స్వాగతించి వాళ్ళ కౌన్సిల్ వాళ్ళ వార్డులో ఉన్నటువంటి సమస్యలని దృష్టికి తీసుకురావడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు అండగా ఉంటానని తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. తిరుపతి పరిధిలోని సప్తగిరి కాలనీలో కమ్మ అభ్యుదయ సేవా సంఘం భవన్లో ఏర్పాటు చేసిన 35, 42, 43, 44 డివిజన్లకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో కృతజ్ఞత సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి కార్యకర్తను తన కుటుంబ సభ్యుడిలా భావించి వారికి అండదండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నరసింహ యాదవ్, ఊట్ల సురేంద్ర నాయుడు, శ్రీధర్ వర్మ, రాజారెడ్డి, ఆల్వార్ మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ 4 డివిజన్లలోనే కసిగా పోరాడి పట్టుపట్టి ఒక్కొక్కరు మేమే ఎమ్మెల్యేని, మేమే క్లస్టర్ ఇన్ఛార్జ్ అని, మేమే డివిజన్ అధ్యక్షులని పోరాడిన ఓటర్ మహాశైలకు, నాయకులందరికీ మరొక్కసారి శిరస్సు వంచి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. తిరుపతి జిల్లాలో పెరుగుతున్నటువంటి డయేరియా కేసులను నియంత్రించేందుకు తిరుపతి అర్బన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుపతి అర్బన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డయేరియా వ్యాధులను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది ఆరోగ్య శాఖ. ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి అతిసార వ్యాధి బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ ప్రియదర్శిని సిటీ కేబుల్తో మాట్లాడుతూ హాస్పిటల్లో అన్ని రకాల చర్యలు చేపట్టామని, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి అతిసార యొక్క లక్షణాల గురించి ఆమె అవగాహన కల్పించారు. కలుషితమైన నీరు త్రాగడం, ఆహారం తినడం ద్వారా అతిసార వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారు తక్షణమే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి డయేరియా వంటి వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె మీడియాకు తెలిపారు.
దీని అతిసారి వ్యాధి అంటారు. రోజులో 3 సార్లు కంటే ఎక్కువ సార్లు లూజ్ మోషన్స్, నీళ్లుగా విరోచనాలు అయితే దానిని డయేరియా అంటారు. డయేరియా ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మనం తినే ఫుడ్ కంటామినేషన్తో, వాటర్ కంటామినేషన్తో, మన పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, మనం వ్యక్తిగతంగా శుభ్రంగా పెట్టుకోకపోవడం వల్ల డయేరియా అనేది వస్తుంది. డయేరియా వచ్చినప్పుడు దాని లక్షణాలు వచ్చి కడుపు నొప్పి రావడం, ఎక్కువసార్లు లూజ్ మోషన్స్ అవ్వడం, డీహైడ్రేషన్ ఉండడం, వాంతులు అవ్వడం, ఇవి డయేరియా లక్షణాలు. నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లో ఫ్రిడ్జ్ ట్రేస్లో కానీ నీళ్ళు, కూలర్స్లో నీళ్ళు 3 రోజుల కంటే ఎక్కువ రోజులు నీళ్ళు ఎక్కడ స్టాగ్నేషన్ పెట్టుకోకండి. ఏదైనా ఉన్నప్పుడు దాన్ని పారబోసేసేయండి నీళ్ళుంటే. లేకపోతే శానిటేషన్ శుభ్రంగా లేకపోతే వెంటనే మున్సిపల్ శానిటేషన్ వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు. తిరుపతి ఎస్బీఐ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో పనిచేసే వాచ్మెన్ మరో అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళ్తే తిరుపతి ఎస్బీఐ కాలనీలోని సుబ్రహ్మణ్యం అపార్ట్మెంట్స్కు వాచ్మెన్గా పనిచేస్తున్న 63 సంవత్సరాల పాల్యం వెంకటయ్య మంగళవారం ఉదయం అదే కాలనీలోని మైత్రి క్లాసిక్ అనే మరో అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అపార్ట్మెంట్లోని లిఫ్ట్ పైభాగంలో మంగళవారం ఉదయం 11 గంటల మధ్య కరెంటు షాక్ తగిలి మృతి చెందినట్లు ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ రమణ కుటుంబ సభ్యుల ద్వారా మృతుని భార్య పాల్యం మంగమ్మకి సాయంత్రం 6 గంటలకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఈస్ట్ పోలీసులకు మృతుని కుటుంబ సభ్యులు సమాచారం అందించడంతో వారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పాల్యం వెంకటయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని, ప్రమాదవశాత్తుగా జరిగింది కాదని, ముమ్మాటికి ఇది హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు అంత్యక్రియలు జరపమని, నిజానిజాలు నిగ్గు తేల్చాలని మృతుని భార్య, కుమారుడు డిమాండ్ చేశారు. మన లిఫ్ట్లో పడితే మామూలుగా ఇట్టబడాలి, లేదా తలపాటు పడాలి. ఈయన్ని లిఫ్ట్లో పండబెట్టినట్టు కాలు మీద కాలు పెట్టుకొని మామూలుగా మనం బెడ్ మీద పడుకున్నట్టు ఉంది. తర్వాత ఈ వాచ్మెన్ ఆయన లిఫ్ట్ పని చేయలేదని లిఫ్ట్ మెకానిక్ని పిలిచాడు. లిఫ్ట్ మెకానిక్ ఫోన్ చేస్తే రాలేదని మళ్ళీ ఆయన వెళ్ళి ఆటోలో వెళ్ళి తీసుకొచ్చానని చెప్తాడు. ఒకసారి ఫోన్ చేస్తే వచ్చానంటాడు. లిఫ్ట్ మెకానిక్ వస్తే లిఫ్ట్ పైనటువంటి బాడీ ఫస్ట్ ఫ్లోర్లో కరెక్ట్గా లిఫ్ట్ కింద భాగం కరెక్ట్గా ఇట్టుంది. దా ఓపెన్ చేసి పెట్టి బాడీ యాజ్ పర్ మనం తీయడానికి ఉపయోగపడే విధంగా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ ఉంటే ఇట్టుండాలి, ఇది కరెక్ట్గా ఇట్టుంది. ఇతను వచ్చి ఈ పై నుంచి మళ్ళీ లిఫ్ట్ ఆపరేట్ చేసి పైకి పంపిస్తే అక్కడ మళ్ళీ సెన్సార్ ఉంటుంది కదా, ఇన్ని ఫ్లోర్కి ఆగిపోవాలని. ఆ సెన్సార్ కుడి కాలు బాగా తెగి బాగా గాయాలై ఉన్నాయి. ఇంత జరిగితే మా నాయన వెయిట్ 86 kgs, పొడుగొచ్చి 6 ఇంచు ఉంటాడు. అంత వెయిట్ అయిన మనిషి ఒక్క డ్రాప్ బ్లడ్ లేదు సార్ అక్కడ. లాస్ట్ నాకు 10 గంటలకు మాట్లాడినా, నిన్న పొద్దున అంతే అదే మాట, నోటి మాట. పోయేటప్పుడు చూసినా నోటి మాట 10 గంటలకు మాట్లాడినా అంతే సార్. మరి నాకేం సార్ అక్కడ వచ్చి మీరు ఏమంటారమ్మా, వాళ్ళు ఏమన్నా చంపేసారా? మాకు అనుమానం, డౌటే సార్. వాళ్ళు నిజం చెప్పలేదు. ఇంటికాడుండి ఆడికి రాయి చెట్టుకు పోయినాడు, ఆడికి పోయినాడు, ఈడికి పోయినాడు అంటున్నారు. వీళ్ళేదో బ్లాక్ మెయిల్ చేసినారు సార్. ఎన్నికల ముందు వైకాపాతో అంటకాగిన వాళ్లకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించొద్దని, పార్టీ కోసం శ్రమించి జైలుకెళ్లిన కార్యకర్తలకు ప్రాధాన్యత కల్పించాలని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్రనాయుడు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఏదైతే గవర్నమెంట్ వచ్చే 5 రోజుల ముందు, 10 రోజులకు ముందు కొంతమంది ఆశావాహులు వచ్చేసారు పార్టీలో. వాళ్ళు అక్కడ వైసీపీకి బ్యానర్లు కట్టినారు, వైసీపీకి పనిచేసినారు, వైసీపీ తొత్తులాగా పనిచేసి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ ఎన్డీఏ కూటమి కార్యకర్తలు ఉన్నారో వీళ్ళ మీద దాడులు చేశారు, కేసులు పెట్టించారు. వీళ్ళ కేసులు, దాడులు అన్నీ ఎదుర్కొని పనిచేసినటువంటి నాయకులకి, కార్యకర్తలకి పదవులు ఇవ్వకుండా నిన్న మొన్న వచ్చిన వాళ్ళకందరికి కూడా పదవులు ఇవ్వకూడదు. ఆ విధంగా ఇస్తే కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నట్టుంటుంది. కాబట్టి ఎవరైతే పార్టీకి నిజంగా పనిచేశారో, ఎన్ని సంవత్సరాల నుండి పనిచేశాడు, ఎన్ని కేసులు పెట్టించుకున్నాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు, వీళ్ళందరినీ కూడా చూసి దాని తర్వాత పదవులు ఇవ్వాలని చెప్పి కూడా తెలుగుదేశం ఒక సైనికుడిగా డిమాండ్ చేస్తున్నాను.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. అలాగే వీరికి దాదాపు 16 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారని చెప్పారు. వీరికి 2 గంటల్లో శ్రీనివాసుడి దర్శనం లభించనుందని అన్నారు. అయితే నిన్న శ్రీవారిని 67,245 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,054 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 4.51 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. కాగా క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ పాలు, కాఫీ, ఉప్మా అందిస్తోంది. గత ప్రభుత్వంలో తిరుపతి కార్పొరేషన్లో అధికార దుర్వినియోగం జరిగిందని, కోట్ల రూపాయల వాటాలు వేసుకుని పంచుకున్న వారిపై విజిలెన్స్ అధికారులతో సమగ్ర విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ ప్రభుత్వం అయిపోయింది. ముఖ్యంగా తిరుపతి ప్రాంతం వరకు జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద మేము విచారణ మాకున్నటువంటి ఆధారాలతో మేము స్వీకరిస్తూ ఉంటే అసలు భయపడిపోతున్నాం. మేము కొండతో పాటు వెంకటేశ్వర స్వామితో పాటు తిరుపతి కార్పొరేషన్లో కోడి బొచ్చును కూడా వదలలేదు వీళ్ళు. మిత్రులారా, ఆశ్చర్యపోతారు. కోడి బొచ్చును కూడా వదలలేదంటే సిగ్గుండాలి వైసీపీకి నాయకులకి. దేవుణ్ణి వదలరు. ప్రజలకు అందాల్సినటువంటి నిధుల్ని మెక్కేశారు. కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. మేము జరిగినటువంటి ఈ 5 సంవత్సరాల్లో మున్సిపల్ కార్పొరేషన్లో జరిగినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపించాలి. కారు తుక్కు కూడా వదలలేదంట, టైర్లు కూడా. తిరుమలలో పోలీసులు దళారుల భరతం పడుతున్నారు. అక్రమంగా గదులను తీసుకుని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తూ మోసం చేస్తున్నారన్న సమాచారంతో నిందితులపై కొరడా జురిపిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం రూమ్ బుకింగ్ సిస్టమ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను తిరుమల 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడ్డ వ్యక్తులు తరచూ గదులు తీసుకోవడాన్ని గుర్తించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించగా నిందితులు గత 2 నెలలుగా తరచూ గదులు బుక్ చేస్తున్నట్లుగా తేలింది. ఈ బుకింగ్ సిస్టమ్ను ఉపయోగించి నిందితులు దాదాపు 45 గదులను బుక్ చేశారని దర్యాప్తులో వెల్లడైంది. భక్తుల ఆధార్ కార్డులతో టీటీడీని మోసం చేస్తూ గదులు పొందుతున్నట్లు గుర్తించామని తిరుమల 2 టౌన్ సీఐ సత్యనారాయణ చెప్పారు. నిందితులను కృష్ణా జిల్లాకు చెందిన నాగబ్రహ్మచారి, వరంగల్కు చెందిన వెంకటేశ్వరరావుగా గుర్తించినట్లుగా తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. విలాసాలకు అలవాటు పడి తిరుమలలో భక్తులను మోసం చేస్తున్నట్లుగా గుర్తించామని, దళారుల వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. నాగబ్రహ్మచారి, వెంకటేశ్వరరావులు నకిలీ లేదా అరువుగా తీసుకున్న ఆధార్ కార్డులను ఉపయోగించి గదులను పొందారని, పూజా అవసరాలు ఆపై వాటిని పెంచిన ధరలకు తిరిగి విక్రయిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నారాయణ తెలిపారు. ముందు అనుమానంతో అదుపులోకి తీసుకున్నామని, ఆ తర్వాత అసలు విషయాలు వెల్లడైనట్లుగా తెలిపారు. వీకెండ్స్, తీర్థయాత్రల సీజన్లలో తరచుగా గదుల కొరత ఉంటుంది. ఈ క్రమంలో ఇలాంటి స్కామ్లకు పాల్పడుతూ ఉంటారు. ఇలాంటి దళారుల పట్ల యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద బుకింగ్ కార్యకలాపాలు, మోసాలను గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని టీటీడీ కోరింది. ఏళ్ళలో 50 రూపాయల రూము, 100 రూపాయల రూములు తీసుకుని 1000 రూపాయలకి యాత్రికులను మభ్యపెట్టి వాళ్ళ దగ్గర అధిక డబ్బులు వసూలు చేసి కిందకెళ్ళి చెడు వ్యసనాలకి, దానికి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి దాని నిమిత్తం ఇలా రూముల వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి తెలిసింది. ఏది ఏమైనా సమగ్ర దర్యాప్తు జరిపి వీళ్ళు ఎవరున్నారో, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఏంటి, వీళ్ళు ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు అన్నదే సమగ్ర దర్యాప్తు జరిపి వీళ్ళ చట్టపరంగా చర్య తీసుకుంటాం. అన్నప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేసిన టీటీడీ ఈవో శ్యామలారావు ఇటీవల తీసుకున్న నిర్ణయాల వల్ల నాణ్యత పెరిగిందని వెల్లడించారు. దేశ విదేశాల నుంచి ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు మరింత రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు ఇటీవల తీసుకున్న చర్యల వల్ల నాణ్యత బాగా పెరిగిందని టీటీడీ ఈవో శ్యామలారావు చెప్పారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని టీటీడీ ఈవో జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ప్రతిరోజు 2 లక్షల మందికి టీటీడీ అన్నప్రసాదాలు అందిస్తోందని తెలిపారు. భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందులో భాగంగా అన్నప్రసాద భవనంలో అధునాతనమైన శాస్త్ర సాంకేతిక పద్ధతిలో కూరగాయలు, ముడి సరుకుల నిల్వ, పారిశుధ్యం, ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు నిపుణులైన అధికారులను నియమించడం, 10 నుంచి 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్నప్రసాద తయారీ యంత్రాలను మార్చి కొత్త యంత్రాలను ఏర్పాటు చేయడం, పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా మార్పులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
అన్నప్రసాద విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిని పెంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం దేశంలోని ప్రముఖ చెఫ్లు, క్యాటరింగ్ నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ సమగ్ర నివేదిక సమర్పించిందని అన్నారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లుగా ఈవో వివరించారు. అన్నప్రసాద విభాగంలో టీటీడీ ఉద్యోగులు చాలా బాగా సేవలందిస్తున్నారని ఈవో అభినందించారు. ఈ కార్యక్రమంలో క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు. దామోదరం వరల్డ్ ఫేమస్ షెఫ్ ఆయన, సో వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా నిన్న చాలా సజెషన్స్ ఇచ్చారు. సో ఆ సజెషన్స్ ప్రకారం కొన్ని ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. స్టోర్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కానీ శానిటేషన్ కానీ, ఇలాగ హెల్త్ అంటే ఎనలిస్ట్ని పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఇన్హౌస్ ఎనలిస్టులు పెట్టుకోవడం కానీ, అలా చాలా వరకు సజెషన్స్ ఇవ్వడం జరిగింది నిన్న. ఇవన్నీ కూడా మనము ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మ్యాన్ పవర్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్క్ లోడ్ పెరిగింది కానీ మ్యాన్ పవర్ అనేది పెరగాల్సిన అవసరం ఉంది. మ్యాన్ పవర్ కూడా త్వరలో పెంచడానికి నిర్ణయం తీసుకుంటాము. లాంగ్ టర్మ్ ఇవి మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనకి ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి స్టోర్స్ ఎలా మేనేజ్ చేయాలి, స్టోర్స్ని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చేయాలి, స్టోర్లో మేనేజ్ చేయాలంటే ఎక్కడ స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఉండాలి. స్టోర్ హైట్ ఎంత ఉండాలి, సీలింగ్ హైట్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా చేయాలి. అవన్నీ కూడా ట్రెడిషనల్ మెథడ్లో జరుగుతున్నాయి. వీటన్నిటిలో కూడా రీసెంట్గా మీరు చూస్తే ఎన్నో కొత్త డెవలప్మెంట్స్ వచ్చాయి. టెక్నాలజీ అంతా మారుతుంది. ఇది టెక్నాలజీ యూజ్ చేసుకుని స్టోర్ మేనేజ్మెంట్ని ఎంత ఎఫిషియెంట్గా చేసుకోవడం అనేది కూడా మనం చేయాల్సి వస్తుంది. అలాగే కిచెన్లో ఎక్విప్మెంట్ ఐ థింక్ 10-15 సంవత్సరాల ముందు ఎక్విప్మెంట్ కొన్నారు. అవన్నీ పాత ఎక్విప్మెంట్. ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. మనకు వచ్చిన నెంబర్ ఆఫ్ మెషిన్స్ అంటే రైస్ కుకింగ్ మీద అప్పుడప్పుడు క్వాలిటీ కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే రైస్ కుకింగ్ ఓవరాల్గా బాగున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు సరిగా కుకింగ్ జరగడం లేదు అనేది అప్పుడప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ అది పాతది అయిపోయింది. ఆ తర్వాత దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని రిపేర్ చేయడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. కానీ కొత్త మెషిన్లు వచ్చాయి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు, పాఠశాలలకు వెళ్లే పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. పాఠశాలల పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచాల్సిన మున్సిపల్ అధికారులు ఇందుకు విరుద్ధంగా ఉండడంతో పిల్లలు తరచూ విషజ్వరాల బారిన పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. తిరుపతి ఊటగుంటలోని మాల్వయాజీ పాఠశాల సమీపంలో యూడీఎస్ బ్లాక్ అయి మురుగునీరు రోడ్డుపై పొంగడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, పిల్లల తల్లిదండ్రులు, స్థానికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినప్పటికీ తాత్కాలిక పరిష్కార దిశగా పనులు చేపడుతున్నారే తప్ప శాశ్వత పరిష్కార మార్గం చూపడం లేదని స్థానిక కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు సిటీ కేబుల్తో మాట్లాడుతూ తిరుపతిలో ఇటీవల పెరుగుతున్న డయేరియా వంటి వ్యాధులు, మురుగునీరు, కలుషిత నీరు ద్వారా విషజ్వరాలు ప్రబలే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కార దిశగా కృషి చేయాలని, లేని పక్షంలో పాఠశాల పిల్లలతో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహిస్తామని తల్లిదండ్రులు హెచ్చరించారు. చూసుకుంటే ఇక్కడ డ్రైనేజ్ మొత్తం చాలా గలీజ్ అవుతుంది. ఇక్కడేమో స్కూల్ ఉంది, పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇట్లనే ఉంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు దీని గురించి కేర్ తీసుకోవాలి. ఈసారి కంప్లైంట్ చేద్దామంటే ఒకరు ముందుకు వస్తే సరిపోదు కదా, అందరూ ముందుకు రావాలి. ఒకరు కంప్లైంట్ చేసినా తీసుకోవట్లేదు. ఇప్పుడు దానివల్లనే కదా మలేరియా అన్న, డయేరియా అన్న, మస్కిటోస్ వల్ల వస్తాయి. ఇలా గలీజ్గా ఉంటే మస్కిటోస్ రాకుండా ఇంకేం వస్తాయి. ఇప్పుడు చూసుకుంటే చూడండి ఎట్లుందో, అలా దాటుకొని రావాల్సి వస్తుంది. బై మిస్టేక్ అందులో పడితే. ఇక్కడ అమీద్ నగర్ అండి, ఇది మాది ఏరియా. ఇక్కడ స్కూల్ ఉంది, పిల్లలకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ డ్రైనేజ్ అంతా ప్రాబ్లంగా ఉంది ఇక్కడ. అది కొంచెం పట్టించుకొని కొంచెం చూసుకుంటే బాగుంటుంది. పిల్లలకు అనారోగ్యము అట్లా ఏమైనా రాకుండా ఉంటుంది. అట్లని మేము కోరుకుంటున్నామండి. ఇక్కడ 2 months నుంచి ఉందండి. ఒకటి పోతే ఒకటి బ్లాక్ అయిపోతూ ఉంది. అక్కడ బ్లాక్ అయింది, అక్కడ క్లియర్ చేశారు, మళ్ళీ ఇక్కడ బ్లాక్ అయింది. ఈ కాలువ అంతా ఎత్తుతారు, అక్కడ పెడతారు. 1 week అయినా 2 weeks అయినా కానీ అది క్లీన్ చేయడం లేదు, అలాగే ఉంచేస్తున్నారు. మళ్ళీ 2 రోజులు 3 రోజుల తర్వాత తీస్తూ ఉన్నారండి. అది ఈ నీళ్ళు తొక్కుంటా పోయి గలీజ్ అయిపోతూ ఉందండి. పిల్లలకంతా కొంచెం ఒళ్ళు బాగాలేకుండా అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్ ఉండదు, అదంతా ఈ పక్క ఆ పక్క పోతానే ఉంది. రోజు ఇట్లే ఉంది, రోజు ఇట్లే వెళ్తాము వస్తాము మేము నీళ్ళలోనే, ఆ గలీజ్ నీళ్ళలోనే తిరగాల్సి వస్తాం. పిల్లలు ఇబ్బంది అండి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి ఇట్లా ఉంటే. పిల్లలు దాంట్లోనే పోవాలా, దాంట్లోనే రావాలా. పాపం స్కూల్ కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఐక్యవేదిక చైర్మన్ కెఆర్ సత్యనారాయణపై ఉన్న అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శివయ్య, జిల్లా కార్యదర్శి హరిప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ తరపున డిఆర్ఓ పుల్లయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ని కలిసినందుకు, అలాగే ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐసీ డబ్బులు వాడుకుందని ప్రశ్నించినందుకు అక్రమ కేసులు బనాయించారని, రాష్ట్రంలో ఐఏఎస్ నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలు అందక పని భారం పెరిగి ప్రజలలో మరియు ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ వర్గాల్లో ఆత్మాభిమానం దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు, చర్యలు చాలా ఆందోళనలు కలిగించాయని పేర్కొన్నారు. ఇటువంటి దయనీయమైన స్థితిలో ఉద్యోగులు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ఐక్యవేదిక సంఘం చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణపై అక్రమంగా కేసులు బనాయించడం దురదృష్టకరమని తెలిపారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఉద్యమ నేతను ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులు నిరంకుశంగా సూర్యనారాయణ కుటుంబాన్ని సైతం అణిచివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రస్తుత ప్రభుత్వం సూర్యనారాయణపై ఉన్న అక్రమ కేసులన్నీ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి సిఫార్సు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ వినతి పత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేయవలసిందిగా కోరుతున్నామని అన్నారు. ప్లస్ అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసుల వరకు ఉన్నటువంటి వ్యవస్థలో ఉద్యోగుల పక్షాన పోరాడిన ఏకైక నాయకుడు కేఆర్ సూర్యనారాయణ గారు. వారిని ఉద్యోగ గొంతుతో ప్రశ్నిస్తున్నాడని చెప్పని ఆయన పైన అక్రమ కేసులు పెట్టి చాలా వాళ్ళ కుటుంబాన్ని కానీ ఆయన్ని కానీ చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో గతంలో పెట్టినటువంటి కేసులన్నీ కూడా రద్దు చేయాలని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చిత్తూరు జిల్లా తరఫున ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని పురపాలక సంఘం అధికారులు వేద మంత్రాలు, గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పురపాలక సంఘం ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమాణం చేశారు. పలమనేరు పురపాలక సంఘం సభ్యుడిగా పట్టణంలో 26 వార్డులకు సంబంధించి పార్టీలకు అతీతంగా ఏ వార్డు సభ్యులు వారి వార్డులలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని, పట్టణంలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజ్, శానిటేషన్పై అధికారులు దృష్టి పెట్టాలని, సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకోవాలని, గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ఖచ్చితంగా పలమనేరు మున్సిపాలిటీలో ఈ పలమనేరు మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ పైన తప్పనిసరిగా ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా నాకు ఈ కౌన్సిల్ కొత్తగా కానీ గతంలో కూడా ఈ కౌన్సిల్లో చాలా సంవత్సరాలుగా నేను కూడా ఇదే కౌన్సిల్ హాల్లో కూడా పనిచేసేటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్టణంలో సంబంధించినటువంటి త్రాగునీటి సమస్యపై కావచ్చు, ఈ సీజన్లకు సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఈ సీజన్లో వస్తాయో వాటిపైన కొంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా నేను సందర్భంగా ఇచ్చినటువంటి అధికారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో విద్యా వల్లభ తీర్థ స్వామీజీ, సినీ నిర్మాత సురేష్ బాబు, డైరెక్టర్ గోపిచంద్, సంగీత దర్శకుడు తమన్ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. అది ఆంధ్ర, తెలంగాణలో ఏషియన్ సురేష్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే వ్యవస్థ మీద అతను బాగా సింబల్ చేస్తారు. సో వీ హోప్ దిస్ ఇస్ అగైన్ అ గుడ్ థింగ్. అంటే సిస్టమ్ని క్లీనప్ చేయటం అనేది అందరి మనసులో ఉంటుంది. శంకర్ గారికి అది అలవాటు. అది అలాంటి సినిమాలను ఎంటర్టైన్మెంట్గా చెప్పడం ఆయనకు బాగా వచ్చిన విద్య. ఐ హోప్ హీ కమ్స్ అప్ విత్ అన్ అదర్ గుడ్ ఫిలిం. మనకు అందరికీ తెలుసు సొసైటీలో వాట్ ఆల్ గోస్ ఆన్. ప్రతి ఒక్కరూ కొంచెం చేస్తే ఇట్ విల్ బికమ్ అ బెటర్ వరల్డ్ టు లివ్. దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. అది ఐ డోంట్ థింక్ సో మచ్. దట్స్ నాట్ ఏదో ఉంటుంది కానీ దట్స్ నాట్ ది ఎఫర్ట్. టికెట్ రేట్స్ నార్మల్గా గవర్నమెంట్ ఈజ్ నాట్ మేడ్ అ బిగ్ ప్రాబ్లం. వాళ్ళు ఏది కావాలంటే చేసేసుకోవచ్చు అని చెప్పారు వితౌట్ ఎనీ ప్రాబ్లం. దానికి దే సింప్లిఫై ద జియో అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. టికెట్ రేట్లు పెంచడం కన్నా ఫిలిం వ్యూయింగ్ అనేది అందరికీ మనం అందుబాటులో పెట్టాలా, ఎక్కువ మంది వచ్చి సినిమాలు చూస్తూ ఉండాలా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ కమ్యూనిటీ. అంటే ఒక ఆనందం అందరు ఫ్యామిలీస్ని. ఇప్పుడు చాలామంది ఆడియన్స్ థియేటర్స్కి రావటం లేదు.
మేము నిర్మాతలుగా అలాంటి సినిమాలు తీసుకొచ్చి వాళ్ళని తీసుకురావాలా. వీ హ్యావ్ టు కీప్ ఇట్ అఫోర్డబుల్ ఫర్ దెమ్ అండ్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా క్రియేట్ చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అప్పుడే సినిమాలు సర్వైవ్ అవుతాయి, థియేటర్స్ సర్వైవ్ అవుతాయి. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన చట్టాలు డ్రైవర్లకు ఉరితాడులాగా తయారయ్యాయని సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం ఆరోపించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్రిమినల్ చట్టాలు భారత రాజ్యాంగానికి పెనుముప్పుగా తయారైందని సిఐటియు నాయకులు ఆరోపించారు. దేశవ్యాప్తంగా సిఐటియు చెలో కలెక్టరేట్లో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిఐటియు నాయకులు ఆటో డ్రైవర్లతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకుశ ధోరణి వ్యవహరిస్తోందని, కేవలం 200 సీట్లు మాత్రమే ప్రజలు కట్టబెట్టిన ప్రధానిలో మార్పు ఇప్పటికీ రాలేదని అన్నారు. అదేవిధంగా ఇటీవల 3 క్రిమినల్ చట్టాలు, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సురక్ష సంహిత, భారతీయ సాక్షి అభినయం చట్టాలలో అనేక లోపాలు ఉన్నాయని, ముఖ్యంగా డ్రైవర్లకు తెచ్చిన చట్టాలు ఉరితాడుల్లాగా మారుతున్నాయని చెప్పారు. నూతన చట్టాలను వెంటనే ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా భారీ ధర్నాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి వేణు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాధవ్, ఆటో డ్రైవర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే 165 సంవత్సరాల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఉద్ధరించినటువంటి మోడీ ప్రభుత్వము ఈరోజు భారత న్యాయ సంహిత దీంట్లో ఏం చెప్తారంటే సెక్షన్ 161(1) దీని ప్రకారము యాక్సిడెంట్ అయితే ఎవరైనా చనిపోతే ఆ డ్రైవర్కు 5 ఏళ్ల శిక్ష ఖరారు చేశారు. అదేవిధంగా 161(2) యాక్సిడెంట్ అయిన వెంటనే పోలీస్ స్టేషన్ దగ్గర కానీ లేదా మేజిస్ట్రేట్ దగ్గర కానీ ఏదైనా లొంగిపోకపోతే వాళ్ళు లేటు అతను ఎస్కేప్ అయినాడని భావిస్తే వాళ్ళు 161(2) అంటే 161(2) ప్రకారము ఆ కేసులుగా నమోదు చేసి ఈ సెక్షన్ పెడితే 10 ఏళ్ళు జైలు శిక్ష అమలు జరపాలి. ఇది భారతదేశంలో 160 సంవత్సరాల తర్వాత దేశాన్ని ఉద్ధరిస్తా ఉన్నటువంటి మోడీ పెట్టినటువంటి చట్టము. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,980 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,734 రూపాయలు. వెండి 1 కేజీ ధర 94,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 96 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.